అండ్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి, మీ దగ్గర మిషన్ కొన్న వారికి బైబ్యాక్ ఉంటుందంటారు. దీని గురించి పూర్తి విషయాన్ని మా ప్రేక్షకులకు చెప్తారు. ఏంటంటే ఇందాక చెప్పా కదా! మిషన్ ఇస్తాం మనం. వాళ్ళు చేసిన ఒత్తులు కూడా మనం కొంటాం. మన దగ్గర 3 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటది. టోటల్ ఏంటంటే 95,000 తీసుకుంటాం. ఆ 3 ఇయర్స్‌కి అన్నీ కలిపి. మిషన్ ఒకటే కాదు. అన్నీ కలిపి 95,000 తీసుకుంటాం. అది. ఏంటంటే వాళ్ళు ఎంత సంపాదించుకునేది మాత్రం వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉన్న విషయం. కేజీ చేస్తారా? 2 కేజీలు చేస్తారా? 3 కేజీలు చేస్తారా? లేదంటే అట్లా కూర్చుంటారనేది కస్టమర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అది. ఏదైనా నా దగ్గర నేనిప్పుడు 9 ఇయర్స్ అన్నా మేడం. 9 ఇయర్స్ డేటా నేను చూపించగలను. నేనేదో మొక్కుబడిగా ఉన్నారంటే ఉన్నారని గాదు. నేను ఏది చేసినా ఆన్‌లైనే చేస్తా. ఇప్పుడు కస్టమర్‌కి అమౌంట్ ఎయ్యాలి నేను. ఖచ్చితంగా ఆన్‌లైనే చేసి చూపిస్తా. ఇప్పుడు నేను 9 ఇయర్స్ అంటున్నా. 9 ఇయర్స్ అని నోటితో నేను చెప్పను. రేపొద్దున నన్ను ఎవడన్నా వచ్చి అడిగినా, మీది ఫేక్ కదా మేడం, మీరు డేటా కస్టమర్ డేటా ఇవ్వాలి అంటే, ఖచ్చితంగా నేను స్టేట్‌మెంట్ చూపించగలను. నేను చాలా ఇదిగా ఉంటా. ఇప్పుడు వరకు మేడం ఈ 9 ఇయర్స్‌లో నాతో గొడవ పడ్డ గాని, నా దగ్గరకొచ్చి మాట్లాడినోడు లేడు. ఎందుకంటే నేను చాలా జెన్యూన్‌గా ఉంటా. కామెంట్‌లో మేడం డబ్బులివ్వనని ఒక్క కామెంట్ చూపించండి. ఇప్పటికి ఉండదు. ఫేక్ అని పెడతారు తప్ప మేడం డబ్బులివ్వదు, జెన్యూన్ కన్నా పెట్టరసల ఆ కామెంట్ కూడా. అంటే మీకు బిజినెస్ అంటే ఇంట్రెస్టా? లేదంటే ఈ బిజినెస్ మీద మీకు ఎక్కువ ఆసక్తి కలిగిందా? లేదు మేడం. నాకు బిజినెస్ అంటే ఇష్టం. సో, ఫస్ట్ త్రూ దీంతోనే నేను అయ్యా కాబట్టి, సరే దీన్ని ఎలా బిల్డప్ చేయాలని నేను ఆలోచిస్తా. అంతే. తర్వాత ఏంటంటే మిషన్ నమ్మటం. దాని మార్కెటింగ్ ఇప్పుడు మిషన్ అమ్మటం 5 నిమిషాల పని మేడం. మార్కెటింగ్ చేసుకోగలగాలి. మెయిన్ ఇంపార్టెంట్ అదే. ఇప్పుడు నేను కస్టమర్ ఈరోజు వస్తాడు. ఒక 6 నెలలే బిజినెస్ ఉంటది. ఒక 6 నెలల సీజన్ ఉండదు. కానీ ఈరోజు ఒత్తులొస్తే మనం రేపొద్దున విక్స్‌కి అమౌంట్ ఎయ్యాలి కస్టమర్‌కి. చాలా ఉంటది. మనం మామూలుగా రాలేదు. చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఈడ కూర్చున్నా నేను. అది. మళ్ళీ నాకు కాటన్ ప్రాబ్లమ్ ఉందని నేను కాటన్ ఇండస్ట్రీయే పెట్టా. అలాంటిదని ఫేక్ అనే పెట్టే వాళ్ళకి నా సమాధానం అదే. నేను ఎవ్వరిని ఫేక్ కాదు వాళ్ళతో వీళ్ళతో గొడవ పడను. మన సక్సెస్ అంటే వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోద్ది మ్యాటర్ ఏంటనేది.